భీమిని నియోజకవర్గం పద్మనాభంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సమరశంకం. పద్మనాభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ భీమిలి ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని అన్నారు. మరి అత్యధికంగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా అనేక రకాలైన అధ్యాపక వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరి కుమార్ రవిబాబు గారు మాకు 2004లో ఎస్కోట్లో శాసనసభ్యులుగా చేసి ఈరోజు శాసనమండలి సభ్యులుగా కొనసాగుతూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పునర్నిర్మాణం చాలా బాధ్యతగా చేయాలని చెప్పి వారిని టాస్క్ ఫోర్స్ మెంబర్గా పెడితే ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం జిల్లాలకి వారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ మరి ఖచ్చితంగా ఈ పర్యవేక్షణ చేస్తాం. నేను వారిని ఆహ్వానించిన వెంటనే యాక్చువల్గా వారికి వచ్చి రేపు రోజు ఏ రోజునే వారు అరకు పాడే కార్యక్రమం ఉన్నప్పటికి కూడా మరి ప్రత్యేకంగా నేను ఆహ్వానించిన మీద మనల్ని అందరినీ సమన్వయపరచాలి, అవగాహన పరచాలి. పార్టీ తాలూకా పునర్నిర్మాణం ఈ కమిటీల తాలూకా ఆవశ్యకతని మనందరికీ తెలియజేయడానికి వారు వచ్చారు. ప్రత్యేకంగా వారికి కానీ మరి ఇందాడే చెప్పారు మా సచిన్ గారు, అధికార పక్షం ఉంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక మహిళగా ముఖ్యంగా మన ప్రాంతవాసి మనతో పాటు సమకాలీనంగా తిరిగి మరి మన నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి వారు శాసనమండలి సభ్యురాలుగా చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అటు శాసనమండలిలో కానీ లేదు పత్రికా సమావేశాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అక్రమాలు కానీ విద్రోహ చర్యలు కానీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్న మా శాసనమండలి సభ్యురాలు వద్ద కళ్యాణి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న మా మండలానికి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు, అలాగే మరి మా భీమునిపట్నం మండల పార్టీ అధ్యక్షుడు సీన్ గారు, ఇక అనేక మంది మా ఎంపీపీ గారు, మా మహిళా అధ్యక్షురాలు వారు, అనేక మంది పెద్దలను కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక కార్యక్రమం పిలిచిన వెంటనే ఈరోజు సీనాన్ని వచ్చి ఈ నియోజకవర్గానికి సంవత్సర కాలం పాటు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చారు. మరి సీనాన్ని ఏ కార్యక్రమం చెప్పిన ఈ సంవత్సర కాలంలో పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ బలం తగ్గలేదు. ఎవరైతే అవకాశాల కోసం వస్తారో అవకాశాలు అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన పార్టీ బలంగా ఉందని అనేక సందర్భాలను నిరూపణ చేసిన మా ఆనందపురం మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ పెద్దలు చెప్పారు, చాలా సావధానంగా మీరు అందరూ విన్నారు. సహజంగా మన మీటింగ్లు అంటే ఒక గంట కాలం పాటు ఉంటే చాలా గొప్పగా ఉండి లేచి కూర్చో ఉంటారు. కాలం అర్థం అవుతోంది. మన అధికార పక్షంలో ఉన్నప్పుడు మన పరిపాలన అంతా కూడా పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. ఆ రోజు చేస్తున్నప్పుడు ఒక సంక్షేమ కార్యక్రమాలు అనేక పథకాలు ఉన్నాయి, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎవరో శాసనసభ్యులు వస్తే ఆనాడు శాసనసభలో మంత్రులు వస్తే ఒక కొబ్బరికాయ కొట్టి అది ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోవడమో, లేదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కార్యక్రమాలు వెళ్ళిపోయాయి. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి చూస్తూ ఉండేవాడు, ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామే, ఎప్పుడు కూడా నాకు పిలుపు లేదే, నాకు కార్యక్రమం లేదే, నన్ను ఎవరు గుర్తించలేదే, నన్ను వాలంటీర్ పేర్లు అడిగితే మన కుర్రోళ్ళే కదా, నా 10 మంది కుర్రోళ్ళ పేర్లు ఇచ్చాను, ఆ 10 మంది వారి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు,
నా భాగస్వామ్యం కానీ పార్టీ భాగస్వామ్యం లేదని చెప్పి గత 5 సంవత్సరాల కాలంగా అనేక సార్లు మనం అందరం కూడా మదనపడ్డాం, ఆలోచన చేసుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ కాలానికి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోయాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇందాడే అనేక సందర్భాల్లో మీకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలలు ఈ ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని చెప్పి సరే 17 మెడికల్ కాలేజీలు కట్టారన్న విషయాన్ని నేను మా రవిబాబు గారు, మా విజయ్ కుమార్ గారు, మా కళ్యాణ్ గారికి తెలిస్తే తెలియచ్చేమో. కానీ ఇవాళ చాలా మంది మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల కట్టాడు ఈ రాష్ట్రంలో విషయాన్ని ఇవాళ ఈ ఉద్యమం చేస్తే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి తెలియలేని పరిస్థితి ఆనాడు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉంది. ఎందుకంటే ఆనాడు కార్యక్రమాలు చేసుకెళ్ళిపోవడమే, మన దగ్గర ఎక్కడ కూడా చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే మన దగ్గర ప్రచార సాధనాలు లేవు. మన దగ్గర ఉన్నది ఒకే టాన్లు, ఒకే టీవీ. ఇక రెండు మనల్ని ఎప్పుడు కూడా వారు వచ్చి మనల్ని చెడ చేయడమే సరిపోయేది. మనం ఏమైనా మంచి కార్యక్రమం చేసినా మమ్మల్ని చెడ చేయడమే మనకు ఆ పరిస్థితులకి. ఆ రోజు బాబు ఒకసారి సెల్ ఫోన్ లాపండి, అందరూ ఒకసారి సెల్ ఫోన్ లాపండి 2 నిమిషాలు అందరూ ఒకసారి. ఏ రోజు కూడా గ్రామాల్లో కార్యక్రమాలు కానీ, మండలాల్లో కార్యక్రమాలు కానీ, నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలిసే కావు. అధికారులు వచ్చేవారు, చేసుకెళ్ళిపోయేవారు, లేదు ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పేవారు. మేము ఎక్కడ ఏదైనా ఉంటే మాకు అవకాశం ఉంటే హాజరయ్యేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ రోజు ప్రసార సాధనాలు ఏవి కూడా మనం పబ్లిసిటీ చేసే కాదు. దానివల్ల ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఎన్ని కార్యక్రమాలు అంటే